ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్దో బిడ్డ పుట్టిందన్న సంతోషం తల్లిదండ్రులకున్నా కూడా, మామూలుగా మనం చూస్తూ ఉంటాం. హస్బెండ్, వైఫ్ అంటే పేరెంట్స్‌కి మధ్య చిన్న అగాధము, చిన్న చిన్న ఇరిటబిలిటీసు బిడ్డ పుట్టిన కొన్ని నెలల వరకు ఉంటాయంటారు. దానికి సంబంధించి తల్లికి కూడా కౌన్సెలింగ్ అంటే హార్మోనల్ చేంజెస్ కావచ్చు, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కావచ్చు. వీటి గురించి మామూలుగా ఏం సలహాలిస్తారు డాక్టర్ రంజిత గారు? సీ మీకు పోస్ట్‌పార్టమ్ పీరియడ్ అని చెప్పాను. సో, లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. ప్రెగ్నెన్సీ అంతా మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా వస్తాయి. సో, అవన్నీ మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి మినిమమ్ 6 వీక్స్ డెలివరీ తర్వాత టైం పడుతుంది. సో, లాట్ ఆఫ్ చేంజెస్. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అనుకోండి. అది కూడా అమ్మాయికి కొత్తే. ఫీడింగ్ ఇవ్వడం, బేబీకి టైమింగ్స్, నిద్ర సరిగ్గా ఉండదు, బేబీని హ్యాండిల్ చేయడము, తన హెల్త్ తను చూసుకోవడము. ఒకవేళ సిజేరియన్ అయినా, నార్మల్ డెలివరీ అయినా స్టిచెస్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి. సో, వాళ్ళకు కోప పీరియడ్‌లో సో, వాళ్ళకు ఎంత కేర్ అవసరమో, అంతే మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. సో, ఆ టైంలో హస్బెండ్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్, వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉంది చూడడం అనేది చాలా అవసరం. సో, చాలామందేంటంటే ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో వాళ్ళని బాగా చూసుకొని, డెలివరీ అవ్వగానే బేబీని చూసుకొని మదర్‌ని నెగ్లెక్ట్ చేయడం అంటే మేము చూస్తూ ఉంటాం అలా గూడా. సో, మదర్ కేర్ అండ్ బేబీ కేర్ అనేది చాలా చాలా అవసరం. సో, కొంతమంది ఆడవాళ్ళు పోస్ట్ పార్టమ్ అంటే ఆఫ్టర్ డెలివరీ డిప్రెషన్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ డిప్రెషన్‌లోకెళ్ళే అవకాశం గూడా ఉంటుంది. మేబీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ వాళ్ళు పాలు సరిగ్గా ఇవ్వలేమని కొంతమంది స్ట్రెస్‌లో ఎళ్తారు. అన్నీ బాగున్నా గూడా డిప్రెషన్‌లో ఎళ్ళే అవకాశాలుంటాయి. సో, అలాంటి సందర్భాల్లో అలా మీరేమైనా ఫేస్ చేస్తున్నప్పుడు మీ డాక్టర్ గారితో అంటే గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేసుకొని కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు. సో, ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్‌ని టిపికల్లీ అలా అరికట్టవచ్చు. ఉంది అని తెలుసుకోవడానికి ఏంటండి సింప్టమ్స్? దట్ ఆహ్, పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ ఉంది. హ్మ్. చాలా మందికి డెలివరీలో మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయని గాని, చిన్న పిచ్చెక్కింది అని పూర్వం చెప్పేవారు. డెలివరీలో వచ్చిన చిన్న అబరేషన్స్ అని చెప్పి. దానికి అంటే ఏంటి వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సింప్టమ్స్ అండి? సో, కామన్‌గా ఏంటంటే బాగా లోగా ఫీల్ అవ్వడము, తరచూ ఏడవడము, వాళ్ళు బేబీని చూస్తే గూడా వాళ్ళకు ముట్టుకోవాలనిపించకపోవడం, ఎత్తుకోవాలి అనిపించకపోవడం, కంటిన్యూయస్‌గా ఏడుస్తా ఉంటారు. దే ఫీల్ వెరీ లో. సో, అలా కొన్ని కొన్ని సింప్టమ్స్ ఉంటాయి. సో, అవి మన ఏంటంటే మేబీ తనకు అలా అవుతుంది అని చెప్పుకోలేకపోవచ్చు మదరు. సో, ఫ్యామిలీ మెంబర్స్ అన్నా అబ్జర్వ్ చేసి అంటే ఎందుకు ఇలా బిహేవియరల్ చేంజెస్ వస్తున్నాయని చూసుకొని కన్సల్ట్ చేయడం ద్వారా చాలా వరకు ఎర్లీ స్టేజెస్‌లోనే మనము దాన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. అయితే మొత్తానికి ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అవి కూడా మెడికేషన్ అవసరం ఉండే పరిస్థితికొస్తే మాత్రం లాక్టేటింగ్ మదర్స్‌కి మెడిసిన్స్ ఇస్తారండి? అవసరమైతే కంపల్సరీగా మెడిసిన్స్ ఇస్తామండి. ఇప్పుడు అన్నీ సేఫ్ మెడికేషన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌లో సేఫ్‌గా ఉన్న మెడికేషన్సే కూడా పెడతాం. వస్తున్నాయి. రైట్. యెస్. కామ్ యెస్. కామ్ అవ్వడానికి యెస్. కొంచెం యెస్. మూడ్ హ్మ్. అప్‌లిఫ్టింగ్ హ్మ్. కి దానికి. అలాగే హార్మోనల్ ఇంబాలెన్స్ సెట్ చేయడానికి కూడా బహుశా ఐయామ్ ష్యూర్ మీరు బేసికల్లీ కౌన్సెలింగ్ అండి. వాళ్ళని కౌన్సెలింగ్‌తోనే మాట్లాడడము, చాలా విషయాలు మెయిన్‌గా మారిపోతాయి. మాట్లాడడము, ఇంటరాక్షన్, ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు గూడా వాళ్ళతో మాట్లాడి, డిస్కస్ చేసి వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ మెడికేషన్స్ ఇవన్నీ హెల్ప్ చేస్తాయి డెఫినెట్‌గా.